ఉమ్. మరి ఓకే, మంచిగా చేస్తున్నారు ఇప్పుడు కూడా ముద్దుగా బోనాలు. బంగారు బోనం అంటే ఇప్పుడు అందరికీ నిశాక్రాంతి గుర్తుకొస్తుంది. కానీ క్రాంతి నిశాక్రాంతికి ఎట్లా మారింది? నిశాక్రాంతి క్రాంతి నుంచి ఎలా మారిందంటే అందరికీ తెలిసిందే, తెలియంది అయితే ఏం లేదు. మేము శివశక్తులము, దేవునికి సంబంధించిన వాళ్ళమే. కాకపోతే మా అమ్మ నాన్న పెట్టిన పేరు క్రాంతి. ఉమ్, సో నాకు ఒక పేరు క్రాంతి, క్రాంతి అంటే మేలా ఫీమేలా లేకుంటే ఏంటి అనేది ఒక క్లారిటీ జనాల్లో ఉండేదన్నమాట. నేను ఇలానే మా గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఇలా మాట్లాడలేందంటే ఇలా క్రాంతి అంటున్నారు, ఇలా అంటున్నారు, నేను జోగినిని అని తెలంగాణలో అంటున్నారు, కానీ శివశక్తి అని మనకు తెలుసు. మేమైతే శివశక్తుల్లాగానే ఉన్నాము, శివశక్తి అలానే ఉన్నాము. కాకపోతే ఇప్పుడు జోగిని 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 అంటూ ట్రెండింగ్ చేసేస్తున్నారు. అది అలా ఉండిపోయింది. అంటే నిషా అని పెట్టుకో అమ్మ, నీ పేరు మీద నిషా అని పెడితే కూడా మంచిగా ఉంది అంటే నిషా అని పెట్టుకున్నా. అలాగే ఒక ప్రొఫైల్ గురించి కూడా పెట్టుకున్నా.